మై ఫెలో డెవలపర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనం ఒక ఆటోమేటెడ్ అడ్మిన్ ప్యానల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకే, నౌడేస్ మనం లారావెల్ యూస్ చేసి చాలా వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్కి బ్యాక్ అండ్ ఏపీఎస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా ఒక సిఎంఎస్, చిన్న సైజ్ సిఎంఎస్ వెబ్సైట్ చేయాలి అన్నా సరే మనకి ఖచ్చితంగా అడ్మిన్ ప్యానల్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి డిజైనింగ్ చేయించుకుని అడ్మిన్ ప్యానల్ రాసే కన్నా మనకి లారావెల్లో కొన్ని లైక్ లారావెల్లో టైల్ స్టాక్ యూస్ చేసి టైల్విండ్, ఆల్పైన్, లారావెల్ అండ్ లైవ్వేర్ యూస్ చేసి మనకి ఒక బ్యూటిఫుల్ అడ్మిన్ ప్యానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దాని నేమ్ వచ్చేసరికి ఫిలమెంట్ పిహెచ్పి. ఓకే, దీని యొక్క లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి దీన్ని మీరు చెక్అవుట్ చేయండి. ఓకే, ఇది మనకి లారావెల్ డెవలప్మెంట్కి చాలా యూస్ఫుల్ అయ్యే ఒక అడ్మిన్ ప్యానల్. ఓకే, ఇది మనకు ఫుల్లీ టాల్ స్టాక్ డెవలప్మెంట్లో డెవలప్ చేయడం జరిగింది. ఇదిగోండి టైల్విండ్, ఆల్పైన్, లారావెల్ అండ్ లైవ్వేర్. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేయటం అండ్ ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు నేను మీకైతే చూపిపోతున్నాను. ఓకే, సింపుల్గా మనం లాస్ట్ టైం క్రియేట్ చేసుకున్న ఫస్ట్ యాప్ అనే ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఓకే, దీంట్లో మనకి ఇది ఇన్స్టాల్ అయిందా లేదా అని ఎక్కలా తెలుస్తుంది అంటే మీ composer.jsonలో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జస్ట్ ప్రజెంట్ పిహెచ్పి అండ్ లారావెల్ యొక్క ఫ్రేమ్వర్క్ అండ్ లారావెల్ యొక్క టింకర్ మాత్రం ఉన్నాయి. ఇంకా అంతకుమించి ఇంకా ఇక్కడ రిక్వైర్డ్ దాంట్లో మనకైతే ఏమీ లేవు. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇప్పుడు అయితే చూద్దాం. ఓకే, అయితే దీని డాక్యుమెంటేషన్లోకి అయితే వెళ్ళిపోతాం. గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ దీనికి కావాల్సిన ప్రీ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి పిహెచ్పి 8.1 అబవ్ ఉండాలి. అది 8.2 ఉంది, ఆల్రెడీ మనం చూసాం. లారావెల్ అనేది 10 వర్షన్ కన్నా అబవ్ ఉండాలి. ఓకే, లారావెల్ వర్షన్ ప్రజెంట్ అది 11.9 వర్షన్ రన్నింగ్లో ఉంది. ఓకే, అండ్ లైవ్వేర్ 3 వర్షన్ ఉండాలి. ఓకే, ఒకవేళ మీరు దాంట్లో ప్రజెంట్ లైవ్వేర్ ప్రాజెక్ట్ లేకపోతే లైక్ లైవ్వేర్ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే కనుక నో ప్రాబ్లం, మనం ఫిలమెంట్ని ఇన్స్టాల్ చేసేటప్పుడే లైవ్వేర్ అనేది ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, కాబట్టి దాని గురించి అయితే పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మెయిన్గా మ్యాండేటరీగా మనం చూసుకోవాల్సింది పిహెచ్పి వర్షన్ 8.1 కన్నా అబవ్ ఉండాలి. నెక్స్ట్ లారావెల్ వర్షన్ 10.0 కన్నా అబవ్ ఉండాలి. ఓకే, సింపుల్గా ఈ కమాండ్ నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మన యొక్క ఎడిటర్లో మీరు ఏ ఎడిటర్ అయితే యూస్ చేస్తున్నారో ఆ ఎడిటర్లో టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్లో డైరెక్ట్గా ఈ యొక్క కమాండ్ని పేస్ట్ చేసేయండి. ఓకే, పేస్ట్ చేసి నేను దీన్ని అయితే ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, ఇది మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఇదైతే ఇన్స్టాల్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ ఉండేలా చూసుకోండి, ఇది త్వరగా ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇదిగోండి కంపోజర్ అనేది మనకు అప్డేట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి మనం కంపోజర్ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఓకే, నౌ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఫిలమెంట్ అని మనకి ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఇది 3.2 వర్షన్ అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉంది, అది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫిలమెంట్ ఇన్స్టాల్ చేసేస్తే సరిపోయిద్దా అంటే లేదు ఫ్రెండ్స్. దాని తర్వాత దీంట్లో ప్యానల్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినారియో తీసుకుందాం, లైక్ ఒక కాలేజ్ తీసుకుంటే అక్కడ ప్రిన్సిపల్ ఉంటారు, నెక్స్ట్ డీన్స్ ఉంటారు, దాని తర్వాత హెచ్ఓడిస్ ఉంటారు, దాని తర్వాత అలాగా లైక్ చాలా మంది ఉంటారు. ఓకే, స్టూడెంట్స్ కానివ్వచ్చు, ఎవరికి వాళ్ళకి సపరేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వాళ్ళ యొక్క ప్రివిలేజెస్తో మనకి ప్యానల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అలా మల్టిపుల్ ప్యానల్స్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఈ ఫిలమెంట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అది ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇదిగోండి సింపుల్గా మీకు ఇక్కడ కనపడుతున్న ఈ యొక్క కమాండ్ని, ఓకే, పిహెచ్పి ఆర్టిసన్ ఫిలమెంట్ ఇన్స్టాల్ ఈ యొక్క ఫ్లాగ్ని అయితే ఇవ్వాలి. హైఫెన్ ప్యానల్స్ అనే ఫ్లాగ్ని అయితే మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, దీన్ని కూడా కాపీ చేసేసుకుందాం. దీన్ని కూడా కాపీ చేసుకుని మళ్ళీ నేను ఇక్కడ దాన్ని పేస్ట్ చేసేస్తున్నాను. ఓకే, ఇన్స్టాల్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద ఐడి. ఓకే, ఈ ఐడి అనేది ఏంటంటే కనుక బేసిక్గా ఇది డిఫాల్ట్గా వచ్చేది అడ్మిన్ అనే ఐడితో వస్తుంది. ఓకే, అడ్మిన్ అనేది మీ యొక్క ప్యానల్ని ఐడెంటిఫై చేయటం కోసం ఒక ఐడి, అండ్ ఈ అడ్మిన్ అనేది డిఫాల్ట్ పాత్గా కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు పాత్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఈ ఐడి అనేది మాత్రం మ్యాండేటరీ ఫ్రెండ్స్. ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 ప్యానల్స్ని క్రియేట్ చేశారు, లైక్ టీచర్, స్టూడెంట్ అనే ప్యానల్స్ని క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
అటెండెన్స్ అని ఒక మాడ్యూల్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి. ఆ అటెండెన్స్ అనే మాడ్యూల్ టీచర్ సైడ్ ఉండాలా? లేదంటే స్టూడెంట్ సైడ్ ఉండాలా? అని మీరు మాడ్యూల్‌ని క్రియేట్ చేసేటప్పుడు అడిగిద్ది. టీచర్ సైడ్ ఉండాలా? స్టూడెంట్ సైడ్ ఉండాలని. ఆ టైంలో మనకి యూజ్ అయ్యేది ఈ ఐడీఏ. ఓకే. ఈ ఐడీ మనం ఏదైతే నేమ్ డిక్లేర్ చేస్తామో, ఆ నేమ్‌ని మనం అక్కడ మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేసే టైంలో మనకైతే చూపించడం జరుగుతుంది. ఓకే. ప్రెజెంట్ అయితే నేను అడ్మిన్‌గానే రిజిస్టర్ చేస్తాను. ఓకే. ఇక్కడ అడుగుతుంది ఆహ్, ర లైక్ లైక్ ఇవ్వాలనుకుంటున్నారా గిట్ రిపోకి అనేసి నేనైతే ప్రెజెంట్ నో చెప్పేస్తున్నాను. ఓకే. ఇదిగోండి ప్యానెల్ అయితే క్రియేట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది. ఓకే. నౌ ఇది ఎక్కడ క్రియేట్ అయింది? ఎలా క్రియేట్ అయిందని చూద్దాం. ఓకే. మనకి సింపుల్‌గా యాప్‌లో ప్రొవైడర్స్‌లో ఫిలమెంట్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే. ముందుగా డిఫాల్ట్‌గా అయితే గనక ఓన్లీ యాప్ సర్విస్ ప్రొవైడర్ మాత్రం ఉండేది. ఇప్పుడు ఫిలమెంట్ అనే ఒక ఫోల్డర్‌లో అడ్మిన్ ప్యానెల్ ఓకే. మనం అక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో అడ్మిన్ అని ఇచ్చాం కాబట్టి అడ్మిన్ అని వచ్చింది చూడండి. ఒకవేళ యూజర్ అని ఇస్తే యూజర్ అని వచ్చింది. టీచర్ అని ఇస్తే టీచర్ అని వచ్చింది. స్టూడెంట్ అని ఇస్తే స్టూడెంట్ అని వచ్చింది. ఓకే. ఎలా అయితే మనం అక్కడ ఐడీని మెన్షన్ చేస్తామో ఆ యొక్క ఐడీ బేస్ చేసుకుని ఈ నేమింగ్ కన్వెన్షన్ కూడా జరుగుతుంది. ఓకే. దాని తర్వాత అడ్మిన్ ప్యానెల్‌లోకి వెళ్తే ఓకే. ఇక్కడ చూడొచ్చు మీరు ఐడీ అనేది అడ్మిన్ ఉంది. ఓకే. పాత్ అనేది అడ్మిన్ ఉంది. ఇది ఇన్ కేస్ మీరు మార్చుకోవాలనుకుంటే తర్వాత మార్చుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా. ఓకే. ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేస్తాము అంటే ఓకే. సింపుల్‌గా మన యొక్క ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్‌లోకి వెళ్దాం. ఈ ప్రాజెక్ట్‌లో స్లాష్ అడ్మిన్ అదిగోండి. అడ్మిన్ ప్యానెల్ యొక్క లాగిన్ డీటెయిల్స్ అయితే వచ్చింది. ఓకే. లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. బట్ ఇప్పటివరకు అయితే మన దగ్గర ఒక్క యూజర్ కూడా లేడు. నెక్స్ట్ దాని తర్వాత ఈ పైన చూడొచ్చు మీరు ఇక్కడ లారావెల్ అని కనబడుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫ్రెండ్స్ మన కోడ్‌లో ఉన్న ఓకే. మన కోడ్‌లో .env ఫైల్‌లో ఉన్న యాప్ నేమ్‌ని ఇదైతే డిక్లేర్ చేసుకుంటది. ఇలా కాకుండా నాకు నచ్చిన నేమ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యాప్ అని ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఓకే. ఫస్ట్ యాప్ అని ఇలా ఇచ్చి సేవ్ చేసి జస్ట్ దీన్ని రిఫ్రెష్ చేయండి. అదిగోండి ఇలా వచ్చింది. లేదు నాకు ఇలా కాదు కొంచెం స్పేసింగ్‌తో కావాలి అనుకుంటున్నారనుకోండి. మీరు .env ఫైల్‌లో డబుల్ కొటేషన్స్ పెట్టి ఓకే. ఫస్ట్ యాప్ అని నేను ఇలా ఇస్తున్నాను. ఓకే. దీన్ని జస్ట్ రిఫ్రెష్. ఇదిగోండి. ఇలా ఫస్ట్ యాప్ మనం అక్కడ .env ఫైల్‌లో ఏదైతే నేమ్‌ని మెన్షన్ చేస్తామో ఆ నేమ్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే. దీని తర్వాత ఇప్పుడు యూజర్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. యూజర్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. బట్ ఇక్కడ నాకు ఎక్కడ కూడా సైన్ అప్ ఆప్షన్ అనేది లేదు. ఓకే. ఓన్లీ జస్ట్ సైన్ ఇన్ ఆప్షన్ మాత్రం ఉంది. లాగిన్ ఇదిగోండి మీరు ఇక్కడ యూఆర్ఎల్ కూడా చూడొచ్చు. లాగిన్ మాత్రం ఉంది. ఒకవేళ నేను రిజిస్టర్‌కెళ్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఓకే. రిజిస్టర్‌కెళ్తే ఏమంటుంది ఫ్రెండ్స్? పేజ్ నాట్ ఫౌండ్. ఓకే. రిజిస్టర్ అనే యూఆర్ఎల్ లేదు అసలు ముందు. ఓకే. ప్రెజెంట్ ఉన్నది ఏంటి అంటే ఓన్లీ లాగిన్ మాత్రమే. ఓకే. లాగిన్ మాత్రం ఉంది. బట్ ఇప్పుడు దీనికి రిజిస్టర్ ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. నెక్స్ట్ రిజిస్టర్ ఇవ్వకుండా మనం డిఫాల్ట్‌గా ఒక యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలనే ఆప్షన్ కూడా నేనిప్పుడు మీకు 2 విధాలుగా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మనం మన యొక్క కోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క అడ్మిన్ ప్యానెల్ ప్రొవైడర్‌లో ఓకే. మనకు ఒకవేళ రిజిస్ట్రేషన్ కావాలి అంటే ఈ లాగిన్ కింద ఓకే. లాగిన్ కింద రిజిస్ట్రేషన్ అని జస్ట్ సింపుల్‌గా ఇచ్చేయండి. ఓకే. రిజిస్ట్రేషన్ ఇచ్చి సేవ్ చేయగానే ఇదిగోండి. ఇక్కడ మనకి సైన్ అప్ ఫర్ ఎన్ అకౌంట్ అని ఆప్షన్ ఒకటొచ్చింది. ఓకే. మీరిక్కడ సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే కనబడుతుంది. ఓకే. దాంట్లోకి ఏం కావాలి నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్. ఓకే. ఇంకా మీరేదైనా ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకుంటే దాన్ని కస్టమైజ్ లాగిన్ పేజ్ కస్టమైజ్‌గా మనం చేసుకునే ఆప్షన్ అయితే ఉంటాయి. ఓకే. అవి అప్‌కమింగ్ వీడియోస్‌లో మనమైతే చూద్దాం. ఓకే. సరే. ప్రెజెంట్ అయితే నేను దీన్ని కామెంట్ చేసేస్తున్నాను. నాకు లాగిన్ పేజ్ ఇక్కడొద్దు. ఓకే. నేను టెర్మినల్ యూజ్ చేసి ఒక యూజర్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అదెలా క్రియేట్ చేస్తాము అంటే, మీరు డాక్యుమెంటేషన్‌లోకి వెళ్ళిపోతే కనక, మనకి కింద కొంచెం స్క్రోల్ చేస్తే కింద ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. యూజర్‌ని క్రియేట్ చేయడానికి ఆప్షన్. ఓకే. పీహెచ్‌పీ ఆర్టిసన్ మేక్ ఫిలమెంట్ యూజర్. ఓకే. మేక్ ఫిలమెంట్ యూజర్ అని నేను కాపీ చేసుకుంటున్నాను ఈ కమాండ్‌ని. మళ్ళీ మన టెర్మినల్‌లోకొచ్చేసాను. మన టెర్మినల్‌లో ఆ యొక్క కమాండ్‌ని పేస్ట్ చేశాను. ఓకే. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ అయితే నేమ్ అడుగుతుంది. నేను అడ్మిన్ అని ఇస్తున్నాను. ఈమెయిల్ అడ్రెస్ సారీ admin@gmail.com. నెక్స్ట్ పాస్వర్డ్. నేనైతే ప్రెజెంట్ 1, 2
3, 4, 5, 6, 7, 8, 9. ఓకే. 9 వరకు నంబర్స్ అయితే ఇచ్చేస్తున్నాను. సేవ్. ఇదిగోండి ప్రెజెంట్ సక్సెస్‌ఫుల్‌గా మనకి అడ్మిన్ యొక్క క్రెడెన్షియల్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ఓకే. ఒకసారి మనం ఎళ్లి లాగిన్ అయితే చేద్దాం. నౌ admin@gmail.com 9 వరకు. ఓకే. అదిగోండి ఫ్రెండ్స్. సింపుల్‌గా ఒక లాగిన్ పేజ్ అండ్ ఒక డాష్‌బోర్డ్ పేజ్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే. ఇలా మనం ఒక సింపుల్‌గా ఒక అడ్మిన్ ప్యానెల్‌ని అయితే డిజైన్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఇది డార్క్ మోడ్‌లో వచ్చింది. ఇది ఎలాగొచ్చిందంటే డిఫాల్ట్‌గా మన యొక్క సిస్టమ్‌లో ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. ఇన్ కేస్ మీరు లైట్ మోడ్‌లో కావాలంటే లైట్ మోడ్‌లోకి స్విచ్ చేసుకోవచ్చు. డిఫాల్ట్‌గా ఏదైతే ఉందనుకుంటున్నారో దాన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వీడియోస్‌లో దీన్ని ఎలా యూజ్ చేస్తాం, దీన్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేనైతే చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక ప్యానెల్ క్రియేట్ చేసి చూద్దాం. ఇంకొక ప్యానెల్ ఎలా క్రియేట్ చేస్తామంటే సేమ్ ఇందాక కమాండే మనం మళ్ళీ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ ప్యానెల్స్. ఓకే. PHP ఆర్టిసన్ ఫిలమెంట్ ఇన్‌స్టాల్ ప్యానెల్స్. ఓకే. నౌ మళ్ళీ అడ్మిన్ అని చూపిస్తుంది. నాకు ఈసారి అడ్మిన్ అనొద్దు. నాకు ఈసారి యూజర్ అని కావాలి. అదిగోండి. మళ్ళీ సేమ్ అడుగుతుంది. నో. ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. యూజర్ ప్యానెల్ అని ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోయింది. ఓకే. యూజర్ ప్యానెల్ ప్రొవైడర్ ఇది కూడా. దీంట్లో నేను ఖచ్చితంగా కొన్ని మెన్షన్ అయితే చేయాలి. ఓకే. ఎందుకంటే డిఫాల్ట్‌గా యూజర్ అని వచ్చింది. ఐడీ వచ్చింది. బానే ఉంది. బట్ ఇప్పుడు మనం ఇందాకట్లాగా లైక్ మనం ఇందాక /admin అని ఎంటర్ చేయంగానే మనకి లాగిన్ పేజ్‌కి అయితే వచ్చింది. బట్ డిఫాల్ట్‌గా యూజర్ అనే దానికి ఎటువంటి పేజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ మీరు ఎర్రర్ అనేది ఫేస్ చేస్తడం జరుగుతుంది. లాగిన్ అనేది నాట్ డిఫైన్డ్ అని అంటుంది. ఎందుకు అంటే గనక మీరు ఒక అడ్మిన్ ప్యానెల్ అంటే లైక్ ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసే ప్యానెల్‌కి మాత్రమే అది డిఫాల్ట్ కొన్ని అట్రిబ్యూట్స్ అయితే మెన్షన్ చేసేయడం జరుగుతుంది. ఓకే. బట్ నెక్స్ట్ టైమ్ క్రియేట్ చేసే ప్యానెల్స్ అన్నిట్లికి కూడా మనమే ఓన్ అట్రిబ్యూట్స్ లైక్ ఉన్న అట్రిబ్యూట్స్ మనం ఖచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. డిఫాల్ట్ ప్యానెల్‌గా ఈ యొక్క అడ్మిన్ ప్యానెల్ అనేది డిక్లేర్ అయిపోయింది. బట్ ఇది డిఫాల్ట్ ప్యానెల్ కాదు. కాబట్టి దీంట్లో మనం లాగిన్ పేజెస్‌ని మనం యాడ్ చేయాలి. లైక్ ఎలాగంటే సింపుల్‌గా ఇందాక మనం ఎలా అయితే రిజిస్ట్రేషన్ అని ఇచ్చామో అలాగే ఈసారి లాగిన్ అని ఇచ్చేస్తాం. ఓకే. లాగిన్ అని ఇచ్చేసి జస్ట్ దీన్ని రిఫ్రెష్ చేయంగానే అదిగోండి ఫ్రెండ్స్ లాగిన్ పేజ్ అయితే ఓకే. నెక్స్ట్ దీంట్లోనే రిజిస్ట్రేషన్. దట్స్ ఇట్. ఓకే. ఇలా మనకి ఏవేవైతే కావాలి అనుకుంటున్నామో రిజిస్ట్రేషన్ కావాలంటే రిజిస్ట్రేషన్, లాగిన్ కావాలంటే లాగిన్ ఇలా మనం అయితే మెన్షన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో ఈ ఫిలమెంట్ గురించి ఇంకా డీప్ డెప్త్‌గా నేను కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తుంటాను. కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.